నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఈ నెల 19వ తేదీన జమాదగ్ని హిందూ ధర్మ సమ్మేళన సమితి నిర్వహించే సమావేశానికి హిందూ బంధువులందరూ పాల్గొనాలని ఆ సంఘ అధ్యక్షులు గందే గోవిందరాజులు పిలుపునిచ్చారు. వరంగల్ పిన్నవారి వీధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జమాదగ్ని హిందూ ధర్మ సమ్మేళన సమితి ప్రతినిధులు గందే గోవిందరాజులు, నాగరాజు, భగవాన్దాస్, మల్లికార్జున, శ్రీనివాస్, కృష్ణమూర్తి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోవిందరాజులు, నాగరాజులు మాట్లాడుతూ దేశానికి ఆత్మ హిందూ ధర్మం, సంస్కృతి అని అన్నారు. నేటి కాలంలో హిందువులను చైతన్యపరచి ఐక్యం చేసేందుకు ఏప్రిల్ 19వ తేదీన వరంగల్ దుర్గేశ్వరాలయం ముందర సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ప్లస్లో జరిగే ఈ హిందూ సమ్మేళనాలను మన వరంగల్ డివిజన్లో, వరంగల్ నగరంలో 8 ప్లేసులలో జరుపుతున్నాము. మన పిన్నవారి వీధి, రామన్నపేట బస్తీలను దుర్గేశ్వరాలయం ముందు 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుతున్నాము. ఈ కార్యక్రమానికి మనం ఈ 3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి కూడా వాడవాడలా తిరిగి, ఇంటింటికి తిరిగి అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. హిందువుల యొక్క ఐక్యత ఎలా ఉండాలి, హిందువులు ఎలా ప్రవర్తించాలి అనే దాని మీదనే ముగ్గురు వ్యక్తులు మాట్లాడతారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమాలందరూ కూడా హాజరయ్యి దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. 2026 సాయంత్రం 5:30 దుర్గేశ్వర స్వామి ప్రాంగణములో హిందూ సమ్మేళనము ఉన్నది. ఆ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా అవేర్నెస్ కోసానికి జనజాగరణ చేయడం జరిగినది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పంచ పరివర్తన్ అని 5 అంశాలను ప్రజలలోనికి తీసుకొని వెళ్ళి చైతన్యం తీసుకొచ్చి మనము పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మన కుటుంబాలను ఏ విధంగా కాపాడుకోవాలి, మన పౌర విధులు అంటే ఏమిటి, మన కుటుంబాలను ఏ విధంగా రక్షించుకోవాలి, సమాజంలో మనందరం కూడా ఏ విధంగా జీవించాలి, మన హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి సంకల్పాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీధి వీధికి తిరిగి జనజాగరణ చేయడం జరిగినది. ఆ సందర్భంగా పుర ప్రముఖులు, హిందూ బంధువులందరూ కూడా ఆ అవేర్నెస్ను ఆసరా చేసుకొని హిందూ సమ్మేళనాన్ని మన దుర్గేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో రామన్నపేట, పిన్నవారి బస్తీ సమ్మేళనము వాళ్ళందరూ కూడా ఒక కాడ సమావేశమై పెద్ద ఎత్తున చేయడం జరిగినది. ఆ సందర్భంగా పెద్ద స్వామీజీలు, ప్రవచనకర్తలు, మన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక వక్త కూడా మనకు ఆ కార్యక్రమంలో పాల్గొని మనకు అవగాహన కల్పిస్తారు. కాబట్టి పుర ప్రముఖులు, హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క 19వ తారీఖు నాడు సాయంత్రం 5:30 జరిగేటువంటి హిందూ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా వాడ నుంచి, పల్లె నుంచి కూడా మంగళహారతులతోని ర్యాలీగా వెళ్ళి ఆ కార్యక్రమం పాల్గొనాలి, విజయవంతం చేయాలి. మరియు అక్కడ ఉన్నటువంటి ముగింపు సమయంలో మనకు భోజన వసతి కూడా